ఒక ఊళ్ళో గురునాథం అనే యువకుడు ఉండేవాడు. అతడు చాలా నెమ్మదస్తుడు, అంతకు మించి భయస్థుడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో అతడి తాతయ్య పెంచి పెద్ద చేశాడు. ఉన్న అరెకరం పొలం సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నాయనా గురువయ్య, ఇలారా. జీవితం చాలా చిన్నది నాయనా. ఎప్పుడు పుట్టుకోమంటుందో ఎవరికి తెలియదు. అందుకని ఉన్న 4 రోజులు సంతోషంగా ఆనందంగా గడపాలి. అంతేగాని చిన్న చిన్న వాటిని భూతద్దంలో చూసుకుంటూ లేనిపోని భయంతో జీవితాన్ని నిరర్ధకం చేసుకోకూడదురా నాయనా గురువయ్య. నాకు వయసు అయిపోయింది. ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది. నా బంధులో ప్రాణం ఎప్పుడు పోతుందోనని, నిన్ను ఒంటరి వాడిని చేసి పోతానేమోనని భయంగా ఉందిరా. పొద్దున లచ్చయ్య వచ్చాడు. మల్లాపురంలో ఒక మంచి సంబంధం ఉందంట. అమ్మాయి పేరు శ్యామల, శ్రీరాముడి భక్తురాలట. అలాంటి అమ్మాయి నీకు సరిజోడుగా ఉంటే జీవితం చాలా బాగుంటుంది నాయన. నువ్వు సరే అంటే నేను ఉండగానే నీ పెళ్లి చేస్తానురా. తాతయ్య చెప్పిన దానికి గురునాథం సరే అన్నాడు. వెంటనే తాతయ్య సంబంధం ఖాయం చేసి ఒక మంచి రోజున శ్యామలకు గురునాథానికి పెళ్లి జరిపించాడు. కొద్ది రోజులకు గురునాథం తాతయ్య మరణించాడు. అతడు చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన తాతయ్య మరణం గురునాథాన్ని బాగా కృంగతీసింది. ఇప్పుడు పొలానికి పోవటం లేదు, అన్నం సరిగా తినడం లేదు. ఎప్పుడు తాతయ్య మంచం దగ్గరే దిగులుగా కూర్చునేవాడు. భార్య ఎంత ఓదార్చినా ఏమాత్రం మార్పు లేదు. శ్యామల, మా తాతయ్య ఎంతో మంచివాడు. తాను ఒక పూట పస్తులుండి నాకు 2 పూట్ల అన్నం పెట్టాడు. నేను కోరినది కొనిచ్చాడు. ఇప్పుడు నన్ను ఒంటరిని చేసి వెళ్లిపోయాడు. నాకు అంతా శూన్యంగా కనిపిస్తుంది శ్యామల. ఏమండి, ఇలా ఎంతకాలమని బాధపడతారు? పోయిన వాళ్ళు తిరిగి రారు కదా. మీరు జీవితంలో సంతోషంగా ఉండాలనేది మీ తాతయ్య కోరిక. అందుకని దిగులు పడటం మానేసి మీరు ఈ ఊళ్ళో ఉన్నంత కాలం మీ తాతయ్య గుర్తుకు వస్తూనే ఉంటాడు. అందులోనూ ఈ ఊరు మీ తాతయ్యకి అచ్చి రాలేదు. ఇంతకాలం కష్టపడినా 5 పైసలు దాచలేకపోయారు. మనకి ఊరు అచ్చి రాలేదండి. మనం వెంటనే వేరే ఊరికి వెళదామండి. అక్కడ ఏదన్నా వ్యాపారం పెట్టుకుని హాయిగా బతుకుదాం. నా మాట వినయ్యా. భార్య మాటలు గురునాథానికి నచ్చాయి. నిజమే, ఈ ఊరు తనకు అచ్చి రాకపోవడం వల్లనే తల్లిదండ్రులని దూరం చేసుకున్నాడు. ఇప్పుడు తాతయ్య కూడా మరణించాడు. పొలంలో కూడా పంట సరిగ్గా పండటం లేదు. ఇంకా ఈ ఊళ్ళో ఉండకూడదు. అలా గురునాథం ఆలోచించి ఉన్న అరెకరం పొలాన్ని, ఇంటిని అమ్మి భార్యను తీసుకుని ఊరు వదిలి వెళ్లసాగాడు. అలా నడుచుకుంటూ ఎంతో దూరం వెళ్ళగా ఒక పొలిమేర వచ్చింది. అక్కడ ఖాళీ ప్రదేశంలో ఒక గుడిసె వేశాడు. అమ్మయ్య, సొంత ఊరు వదిలిపెట్టాక ఇప్పుడు మనసుకు ఎంతో హాయిగా ఉంది. ఆ ఊళ్ళో ఉన్న నాళ్ళు ఒక ఎదుగు లేదు, బతుకు లేదు. వెదవూరు చీచి. ఇప్పుడు చూడు ఎంత హాయిగా ఉందో. శ్యామల, నేను ఊళ్ళోకి వెళ్లి ఏమైనా వ్యాపారం చేయడానికి అనుకూలంగా ఉందేమో తెలుసుకొని వస్తాను. అలాగే వచ్చేటప్పుడు ఈ రోజు మన భోజనానికి కావలసిన సరుకులు తెస్తా, సరేనా? అలా గురునాథం భార్యకు చెప్పి ఇల్లు పొలం అమ్మిన డబ్బుతో ఏదైనా ప్రారంభించడానికి సంబంధించిన వివరాల కోసం ఊళ్ళోకి వెళ్ళాడు. ఎవరే నువ్వు? చూడటానికి తిక్కలు లెక్కన్నావు. మా ఊళ్ళో నేను ఎప్పుడు చూడలేదుగా. ఇంతకే ఊరి మీదే? ఏం లేదు, ఈ మధ్య ముక్కు మొక్కలు తెలియని వచ్చి వీళ్ళ కన్నాలు ఎత్తున్నారు. నువ్వు కూడా ఆ బాపుతేమోనని అట్ట అడిగాను. ఏమనుకో మాకు. ఎందుకో ఎవరి మీదే? ఆ వ్యక్తి అలా వ్యంగ్యంగా సాటి మనిషికి గౌరవం కూడా ఇవ్వకుండా మాట్లాడేసరికి గురునాథం బాధపడ్డాడు. మనది ఫలానా ఊరు అని, ఆ ఊరు అచ్చిరాక ఇక్కడ బతకడానికి వచ్చానని, ఈ ఊళ్ళో ఏమన్నా చిరు వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఉంటుందా అని అడిగాడు. ఏందే, నీ ఊరు కలిసి రావట్లేదని మోటాములు సర్దుకొని మా ఊరు వచ్చినవా? ఇది బాగానే ఉందిగా. అట్టకాదు పిల్లగా, ఊరు కలిసి రాకపోవటం ఏందయ్యా? ఊరు నీకేమైనా చేతపడి చేసి నేను ఇంట్లోంచి పొమ్మని చెప్పిందా ఏందే? ఇది బాగానే ఉందిగా, ఊరు వచ్చి రావటం లేదంట. సర్లే కానీ మా ఊళ్ళో ఏ వ్యాపారం పెడదాం అనుకున్నావు? బజ్జీలు బండి నేత అయ్యిందే. సర్లే, నాకు పొలం కాడ పని ఉంది. నువ్వు ఊళ్ళోకి పోయి ఇంకో అడుగు. ఇది బాగానే ఉందిగా,
ఊరు వచ్చి రావట్లేదంట ఈ పిల్లగాడు ఎవరు కానీ తిక్కలు లేకుండా రాను రాను జనాలకి పిచ్చి పాకం ముదిరిపోతుందే. ఆ వ్యక్తి హేళనగా మాట్లాడుకుంటా వెళ్లిపోయాడు. సరే ఏం చేస్తాం, అవసరం తనది అనుకుంటూ గురునాథం ఊళ్ళోకి నడుచుకుంటూ వెళుతుంటే ఒక ఇంటి ముందు యజమాని కూర్చుని ఉండడం చూశాడు. ఏమండి, నా పేరు గురునాథం. నేను ఎక్కడి నుంచో బతకడం కోసం ఈ ఊరు వచ్చా. ఈ ఊళ్ళో ఏదైనా చిన్న వ్యాపారం చేసుకొని బతకాలనుకుంటున్నా. మీరు ఏదైనా సలహా చెప్పగలరా? గురునాథం అలా చెప్పేసరికి ఇంటి ముందు కూర్చున్న వ్యక్తి కొద్దిసేపు ఏదో ఆలోచించుకున్నాడు. తర్వాత అటు ఇటు బజారు వైపు చూసి, ఇక్కడ కాదు, ఇంట్లోకి పోదాం పదా, అక్కడ అన్ని వివరంగా చెబుతా అని గురునాథాన్ని ఇంట్లోకి తీసుకుపోయాడు. చూడు బాబు, నువ్వు వ్యాపారం తర్వాత పెడుతులే గానే ముందు నీకు ఊళ్ళో సొంత ఇల్లు ఉండాలే. నేను ఈ ఇల్లు అమ్మేసి పట్నంలో ఉన్న నా కొడుకు దగ్గరికి పోదాం అనుకుంటున్నా. నాకు డబ్బు మీద పెద్దగా మమకారం లేదయ్యా. నా ఇంటిని చౌకగా అమ్ముదాం అనుకుంటున్నా. నాకొక్క 1000 రూపాయలు ఇచ్చావంటే ఇల్లు నీకు ఇచ్చేస్తా. చాలా చౌకయ్యా. ఇదే ఇల్లు బయట 50,000 కానీ దొరకట్లే. అన్నిసార్లు అవకాశాలు రావు. ఆలోచించుకో మరే. వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలా. ఇంట్లో అన్ని సామాన్లు ఉన్నాయి. నువ్వేం కొనాల్సిన అవసరం లేదు. ఆలోచించుకో మరే. ఆ వ్యక్తి వ్యాపారం గురించి చెప్పమంటే ఇల్లమ్ముతున్నాను, కొనుక్కోమంటున్నాడేమిటా అని గురునాథం ఆశ్చర్యపోయాడు. ఒకసారి ఇంటి వైపు చూశాడు. ఇల్లు చాలా పెద్ద పెంకుటిల్లు, అన్ని సామాన్లు అమర్చి ఉన్నాయి. ఇంతలోనే గురునాథానికి ఇంకో ఆలోచన వచ్చింది. తన పుట్టిన ఊరు అచ్చి రాలేదు. ఈ ఊళ్ళోకి రాగానే అతి చౌకగా ఇల్లు వస్తుందంటే ఈ ఊరు తనకు కలిసి వచ్చిందన్నమాట. ఇలా మనసులో ఆలోచించుకుని నేను నా భార్యతో మాట్లాడుకుని ఏ విషయం చెప్తానని అతడికి చెప్పి ఆనందంతో ఇంట్లోకి కావలసిన సరుకులు తీసుకుని ఊరి బయట ఉన్న గుడిసె వద్దకు వచ్చాడు. శ్యామలా, నీకు శుభవార్త. నేను ఊళ్ళో ఏ వ్యాపారం పెట్టాలని తిరుగుతుంటే ఒక ముసలాయన పరిచయం అయ్యాడు. ఆయనది పెద్ద ఇల్లు. అంత పెద్ద ఇంటిని ఒక్క 1000 రూపాయలకే అమ్ముతానంటున్నాడు. చాలా బాగుంది ఇల్లు. శ్యామలా, అన్ని సామాన్లు ఇంట్లోనే ఉన్నాయి. అలాగా, భలే శుభవార్త చెప్పారండి. అంత పెద్ద ఇల్లు 1000 రూపాయలకే ఇస్తా అన్నాడా? మనకి ఈ ఊరు వచ్చాక అదృష్టం పట్టినట్టుంది. వ్యాపారం తర్వాత ఆలోచించవచ్చు గాని ముందు ఇల్లు చూద్దాం పదండి. అలా 1000 రూపాయలకే సొంత ఇల్లు వస్తుందని భార్యాభర్తలు ఆనందిస్తూ ఊళ్ళోకి వచ్చి ఇంటి దగ్గరకు వచ్చారు. దూరం నుంచే ఇంటిని చూసి భార్య ఎంతో మురిసిపోయింది. బయట వాతావరణం, ఇంటిలో చక్కగా సర్దినట్టు ఉన్న మంచాలు, వంట గది చూసి ఎంతో సంతోషించింది. వెంటనే తమ దగ్గర ఉన్న 1000 రూపాయలు ఆ ఇంటి యజమానికి ఇచ్చి గృహప్రవేశం చేశారు. శ్యామల, ఇల్లు ఎంతో బాగుంది కదూ. ఈ ఊరు కలిసి వచ్చింది. అందుకనే ఇంత చౌకగా సొంత ఇంటి వారసులయ్యాము. అయినా శ్యామల, మరీ అంత తక్కువ ధరకు ఎందుకు అమ్మాడు ఆయన? నాకేదో అనుమానంగా ఉంది. అవన్నీ మనకెందుకండి, ఇల్లు వచ్చిందా లేదా అనేది ముఖ్యం. ఆయనకు డబ్బు మీద మమకారం లేదని చెప్పాడు కదా, బహుశా అందుకే చవకగా అమ్మి ఉంటాడు. ఆహా, ఈ రోజు హాయిగా ప్రశాంతంగా నిద్రపోతా. అలా భార్యాభర్తలు ఆనందంగా భోజనాలు చేసి రాత్రి నిద్రపోయారు. సరిగ్గా అర్ధరాత్రి కావస్తుండగా ఏదో భీకర శబ్దం వచ్చి ఉలిక్కిపడి లేచారు. మంచం అదురుతుంది. గదిలో బీరువా కనిపిస్తుంది. అంతలో ఒక వికృతమైన నవ్వు వినపడింది. నేనెవర్ని? మర్యాదగా చెప్పండి, నేనెవర్ని? ఆ అరుపులకు ఇద్దరూ వణికిపోయారు. అసలు ఎవరు మాట్లాడుతున్నారో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో అర్థం కాక బిత్తరగా చూస్తున్నారు. చివరకు గురునాథం ధైర్యం చేసి, నువ్వెవరో మాకు తెలియదు అని చెప్పాడు. మరుక్షణమే ఇద్దరు వీపుల మీద 2 కొరడా దెబ్బలు పడ్డాయి. వీపు మీద వాతలు బగ్గుమనడంతో ఇద్దరు కెవ్వుమన్నారు. మళ్ళీ రేపిదే సమయం కొత్త, ఇదే ప్రశ్న ఎత్తాను, సమాధానంతో సిద్ధంగా ఉండండి. అలా వికృత స్వరంతో హెచ్చరించింది. ఆ రాత్రంతా భార్యాభర్తలకు నిద్ర లేదు. వీపు మీద కొరడా దెబ్బ మంట పెడుతుంది. ఓ అమ్మో, ఈపు మంట పెడుతుందే. నాకిప్పుడు అర్థమైంది, ఇది ఖచ్చితంగా దెయ్యమే. ఇంట్లో దెయ్యం ఉండటంతో కొరడా దెబ్బలు తట్టుకోలేక ఆ ముసలాయన చవగ్గా ఈ ఇంటిని మనకంటగట్టాడు. శ్యామల, ఇప్పుడేం చేద్దామే? ఆ దెయ్యం రేపు కూడా వస్తా అని చెప్పింది. అవునండి, నాకు కూడా వీపు మండుతుంది. ఏదో ఇల్లు చవకగా వస్తుందని ఒప్పుకున్నాను కానీ వామ్మో, ఇక్కడ దెయ్యం ఉందని నాకు తెలియదు. వామ్మో, నాకు భయం వేస్తుందండి. వెంటనే మా తమ్ముడికి కబురు చేస్తా, కొంచెం తోడుగానైనా ఉంటాడు. అలా శ్యామల తెల్లవారగానే తమ్ముడు ఆంజనేయులకి ఉత్తరం రాసి తాము ఎక్కడున్నది దెయ్యం గురించి వివరంగా రాసింది. ఆ రోజు సాయంత్రం భోజనం చేశాక
నిద్ర వస్తుందనగా ఇద్దరికీ భయం వేసింది. నిద్రపోకుండా బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు. మళ్ళీ అర్ధరాత్రి సమయంలో భీకర శబ్దం వినిపించింది. నేనెవరిని మర్యాదగా చెప్పండి, నేనెవరిని? చెప్తా నన్నేం చేయమాకు. నువ్వు 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 పిశాచానివి. వామ్మో, దయచేసి మమ్మల్ని వదిలిపెట్టు, ఏమి చేయమాకు. అలా భార్యాభర్తలు వేడుకున్నా గాని కొరడా దెబ్బలు తగిలాయి. అది మొదలు ప్రతి రాత్రి ఆ దృశ్యస్వరం నేను ఎవరిని అని ప్రశ్నించినప్పుడు ఏ సమాధానం చెప్పినా ఎంత పొగిడినా వాళ్లకు కొరడా దెబ్బలు తప్పడం లేదు. రోజు రాత్రి అవుతుందంటేనే భయపడే పరిస్థితికి వచ్చారు. కొద్ది రోజులకు శ్యామల తమ్ముడు ఆంజనేయులు వచ్చాడు. అతడు చదువుకున్నవాడు, ధైర్యవంతుడు. రావడంతోనే తమ్ముడితో కొరడా దెబ్బలు పడ్డాయని బాధతో చెప్పింది. అక్క, బావా, మరేం భయపడమాకండి. భయపడితే జీవితం అంతా భయపడుతూనే ఉంటారు. నేను చూసుకుంటాగా, ధైర్యంగా ఉండండి. అలా తమ్ముడు ధైర్యం చెప్పేసరికి శ్యామలకు కొంచెం స్థిమిత పడ్డది. అయితే గురునాథం మాత్రం నా వల్లే కాలేదు, ఇక బావమరిది వాళ్ళ ఏమవుతుంది? ఆ రాత్రికి తగలబోయే కొరడా దెబ్బలు తలుచుకుని వణికిపోసాగాడు. అర్ధరాత్రి సమయం ఎప్పటిలాగానే భీకర శబ్దం వినిపించింది. నేనెవరిని మర్యాదగా చెప్పండి, నేనెవరిని? నేనెవరిని మర్యాదగా చెప్పండి, నేనెవరిని? ఎవరయ్యా నువ్వు? పదే పదే నేనెవరో తెలుసా అంటున్నావు. నువ్వేమైనా రావణాసురుడివా? అసలు నేనెవరో తెలుసా నీకు? ఆంజనేయుల్ని. ప్రతిరోజు నిద్రాభంగం కలిగించి మా వాళ్ళని బాధిస్తున్నావట. ఈ రోజు నీ పని పట్టడానికే నేను వచ్చాను. ఇక నిన్ను వదిలిపెట్టను. నేను ఆంజనేయుల్ని. ఇప్పుడు నాకు నిద్ర వస్తుంది. నువ్వెవరో రేపు చెప్తాను. వెళ్ళు. అలాగా? ఎప్పుడు చెప్తావు? ఎక్కడ చెప్తావు? ఆ సంగతి ఇప్పుడు అడిగితే ఎలా? రేపు నిన్ను ఏ చింత చెట్టుకో కట్టేసి మేకులు దిగవేసినప్పుడు, నిన్ను సీసాలో బంధించి భూస్థాపితం చేసినప్పుడు, నిప్పు కణికల్లో నిన్ను తోసినప్పుడు, వేడివేడి నూనెలో నిన్ను వేయించినప్పుడు నువ్వెవరో చెప్తాను. సరేనా? అందాక ఒప్పిపట్టు. అమ్మో, నీ మాటలు వింటుంటే వణుకు పడుతుంది. అబ్బాబ్బాబ్బు, నేను ఈ ఇల్లు వదిలిపోతున్నా కానీ ఆంజనేయులు నన్నేం చేయమాక ఆంజనేయ. ఆ భీకర స్వరం అలా చెబుతుండగానే దబిమంటూ ఒక చిన్న మూట మంచం మీద పడింది. అలా పడడంతో మూట విడిపోయి బంగారు నాణేలు దగదగ మెరవసాగాయి. అంత బంగారం ఒక్కసారిగా చూడగానే గురునాథం మూర్ఛ వచ్చినంత పనైంది. వామ్మో, నాకంతా అయోమయంగా ఉంది. అసలు నేనెవరిని? ఎక్కడ ఉన్నాను? మీరంతా ఎవరు? బావా, నువ్వు గురునాథానివి, పైగా మగాడివి, ఈ ఇంటి యజమాని బావా. మనిషికి ఇంత పిరికితనం, మొహమాటం పనికిరాదు బావా. భయపడే వాళ్ళని ఎదుటి వాళ్ళు మరింత భయపెడతారు. మీ మంచి మాటల్ని పట్టించుకొని ఆ దెయ్యం నేను గట్టిగా బెదిరించేసరికి పారిపోయింది. చూసారా? ఎన్నాళ్ల మీ కష్టాలకు ఊరు వచ్చి రాకపోవడం కాదు బావా. ఇంతకు ముందు పని మీద ఉన్న ఉత్సాహం, పట్టుదల ఇప్పుడు లేకపోవటం వల్ల మీకు అలా అనిపించింది. సరే, ఏది ఏమైనా పోతూ బంగారం ఇచ్చి వెళ్ళిపోయింది. ఇకనైనా ధైర్యం తెచ్చుకొని వ్యాపారం చేసుకో బావా. సరే అక్క, బావా, నేను వచ్చిన పని అయిపోయింది. నేను ఊరు వెళ్తున్నా మరి. అలా చెప్పి ఆంజనేయులు వెళ్లిపోయాడు. ఆ తర్వాత దంపతులిద్దరూ బంగారాన్ని ఊరి పెద్దకు అప్పగించి గ్రామ అభివృద్ధికి ఖర్చు పెట్టమని చెప్పారు. అప్పటి నుంచి గురునాథంలో అదృష్టం కలిసి రావటం అంటూ ఏమీ ఉండదని, తాము కష్టపడి సంపాదించిన ప్రతి పైసా కోట్లతో సమానమని గ్రహించి ఆ ఇంటిని బేరం పెట్టి తన సొంత ఊరు వెళ్లి కష్టపడి పని చేసుకుంటూ జీవించసాగాడు.